హలో అండి. ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకునే వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఈ చిన్న వీడియో ఏంటంటే, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ చిన్న వీడియో. మన క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉన్నప్పుడు రివార్డ్ పాయింట్స్ అని, క్యాష్ బ్యాక్స్ అని వస్తుంటాయి కదా! మనం పర్చేజ్ చేసేదాన్ని బట్టి, లేదంటే మనం వాడే దాన్ని బట్టి ఈ రివార్డ్ పాయింట్స్ అంటే ఏంటి? క్యాష్ బ్యాక్ అంటే ఏంటి? వీటిలో ఏది మంచిది, ఏది మేలు, అంటే రివార్డ్ పాయింట్స్ మేలా, లేదంటే క్యాష్ బ్యాక్ మేలా అనేది నేను ఈ వీడియోలో మీకు విశదీకరిస్తాను. క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడే అది అందించే ప్రయోజనాలను ఎక్కువ మంది పరిగణలోకి తీసుకుంటారు. అంటే జాయినింగ్ ఫీజు, అంటే క్రెడిట్ కార్డు తీసుకోగానే మనకి ఒక అడ్మిషన్ ఫీజు అనేది కలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు తీసుకునేటప్పుడే చెప్తారనమాట, మనం వాడేదాన్ని బట్టి యాన్యువల్ ఫీజు ఉంటుంది అని. సో ఆ యాన్యువల్ ఫీజు ఇవన్నీ మనం కార్డు తీసుకున్నప్పుడే ఉంటుందన్నమాట. చివరికి తమకు ఎక్కువ ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను అందించే కార్డులకే మొగ్గు చూపుతారు. అంటే ఏదైతే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందో దాన్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని క్రెడిట్ కార్డులు రివార్డ్ పాయింట్లు ఇస్తే, మరికొన్ని క్రెడిట్ కార్డులు క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది. మరి రివార్డ్ పాయింట్స్తో ఎక్కువ ప్రయోజనమా, లేదంటే క్యాష్ బ్యాక్తో ఎక్కువ ప్రయోజనమా? ఏ తరహా కార్డు ఎంపిక చేసుకోవాలి అంటే, క్రెడిట్ కార్డుతో చేసిన కొనుగోళ్ళు ఉంటాయి కదా, మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు మనకు రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి. ఈ పాయింట్లను మనం విమానం టికెట్లు కొనుక్కునేడానికి, హోటల్స్ బుకింగ్స్కి, గిఫ్ట్ వోచర్స్కి, ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్స్ ఇవన్నీ కొనుగోలు చేయడానికి ఈ క్రెడిట్ పాయింట్స్ని ఉపయోగించుకోవచ్చు. కొన్ని కార్డులు నెలంతా ఖర్చు చేసిన మొత్తంలో కొంత శాతం తిరిగి క్యాష్ బ్యాక్ రూపంలో మనకు చెల్లిస్తూ ఉంటాయి. ఈ మొత్తాన్ని మీ కార్డు బ్యాక్పై సర్దుబాటు చేయొచ్చు అనమాట. కార్డు బాకీపై, అంటే మనం కట్టేయాలి కదా 40 డేస్ లోపల, దాని మీద మనం మనకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో రిమైనింగ్ అమౌంట్ని మనం కట్టడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా, మనకు ఒక 5,000 వచ్చిందనుకోండి, మనం కట్టాల్సిన 10,000లో మనం 10,000 అనుకుంటాము, మన 5,000 కట్టాల్సి వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ మనకి 5,000 వచ్చింది కాబట్టి. సో ఈ విధంగా మనం క్యాష్ బ్యాక్ మీద సర్దుబాటు చేసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్లో మీరు 10,000 ఖర్చు చేస్తే 5% క్యాష్ బ్యాక్ కింద 500 మీకు కార్డు ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ మొత్తం మినహాయించి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించవచ్చు. మరికొన్ని వ్యాలెట్లలో నగదు రూపంలో కూడా జమ చేస్తాయి. మరి రివార్డ్ పాయింట్లా లేదా క్యాష్ బ్యాకా? క్యాష్ బ్యాక్ చాలా సౌలభ్యంగా ఉంటుంది. నగదు నేరుగా ఖాతాల్లోకి, మన అకౌంట్లోకి వచ్చి పడుతూ ఉంటుంది అనమాట. గడువు తేదీల గురించి ఆందోళన చెల్లాల్సిన అవసరం కూడా ఉండదు. మనం 10,000 అనుకుంటే మనకి కొంత అమౌంట్ ఉంటుంది, రిమైనింగ్ అమౌంట్ మనం ప్రిపేర్ అయిపోవచ్చు. అదే రివార్డ్ పాయింట్లు అయితే ప్రయాణం నుంచి గ్యాడ్జెట్ల వరకు దేనికోసమైనా వాడుకోవచ్చు. పాయింట్ల విలువ ఒక్కో ప్రోడక్ట్స్కి ఒక్కొక్క విలువ ఉంటుందన్నమాట. అంటే మనం పర్చేజ్ చేసేదాన్ని బట్టి. క్యాష్ బ్యాక్ అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. నగదు నేరుగా మనకి ఖాతాల్లోకి వచ్చి చేరుతూ ఉంటుంది అనమాట. లేదంటే ఓచరుగా కూడా మనకి వస్తుంది అనమాట. దీనికి గడువు తేదీ అంటూ ఉండదు. రివార్డ్ పాయింట్ విషయానికి వస్తే ఇది అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుందండి. రివార్డు పోర్టర్లు కనీసం పాయింట్ థ్రెషోల్డ్లు, స్పెసిఫిక్ పార్ట్నర్లు వంటివి ఉంటాయన్నమాట. ఈ రివార్డ్ పాయింట్లను గడువు తేదీలోపు వాడకపోతే అవి పనికిరావు. అంటే ఆ టైం లిమిట్ దాటిపోతే అది యూజ్ కావు అనమాట. సో రివార్డ్ పాయింట్ అనేది వితిన్ టైంలోనే మనం యూజ్ చేసుకోవాలి. ఈ ఆకర్షణీయమైన రివార్డ్ ఆఫర్లు ఉన్న కార్డులకు ఇయర్లీ ఫీజు ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే యాన్యువల్ ఫీజు అంటారు కదా, అది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ నిర్దేశిత ఖర్చు పరిమితులను చేరుకున్నట్లయితే ఈ ఫీజుల నుంచి మినహాయింపు పొందవచ్చు. అదే క్యాష్ బ్యాక్ కార్డులను తక్కువ వార్షిక రుసుములు ఉంటాయన్నమాట. అంటే క్యాష్ బ్యాక్ ఉండే కార్డులు కానీ సెలెక్ట్ చేసుకుంటే మనకి యాన్యువల్ ఫీజు తక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట. క్యాష్ బ్యాక్కు సంబంధించి కొన్ని కార్డులకు అసలు వార్షిక ఫీజులే ఉండవు. అది కూడా మనం గమనించుకోవచ్చు. ఈ బడ్జెట్లను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేసేవారికి క్యాష్ బ్యాక్ కార్డులు అనుకూలంగా ఉంటాయి. రివార్డ్ పాయింట్లు ఆఫర్ చేసే కార్డులు ఎక్కువ ప్రయాణించే వారికి, అధిక మొత్తం ఖర్చు చేసేవారికి, షాపింగ్ ఇవన్నీ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది రివార్డ్ పాయింట్స్ అనేవి.
ఈ క్యాష్ బ్యాక్ కార్డులు మాత్రం రోజువారీ వినియోగానికి, తక్షణ పొదుపుకి ఉత్తమం. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఏది కావాలి ఏది వద్దని. ఈ క్యాష్ బ్యాక్ ఎస్బీఐ, స్విగ్గీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వంటివి క్యాష్ బ్యాక్ అందించే కార్డులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. చాలా వరకు మిగిలిన క్రెడిట్ కార్డులు రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తూ ఉంటాయి. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే, రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేసే కార్డులు, క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డులు రెండింటికి వాటి ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయన్నమాట. మీరు ఆ క్రెడిట్ కార్డు తీసుకునే ముందే వాటికి సంబంధించిన షరతులు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు పూర్తిగా చదివి మాత్రమే, అవసరమైతే మాత్రమే మీరు క్రెడిట్ కార్డు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి కొంచెం డిలే అయినా మనము చాలా రిస్క్ పడి ఎక్కువ అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది మీరు క్రెడిట్ కార్డు తీసుకునే ముందే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని క్రెడిట్ కార్డు తీసుకుంటే మంచిదండి. ఇదండి ఈ వీడియో క్రెడిట్ కార్డు గురించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.